జగిత్యాల పట్టణంలో ఇల్లు లేని నిరుపేదలకు నూకపల్లిలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 4,000 ఇల్లు కేటాయించినా గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు కేటాయించలేదని మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. జగిత్యాల అర్బన్ నూకపల్లి హౌసింగ్ కాలనీలో కూల్చిన ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. గత 10 ఏళ్ళు ఎక్కడ ఒక ఎకరం సేకరించింది లేదా మొత్తం రాష్ట్రంలో 150 ఎకరాలు ఏది ఇస్తుందో గృహ నిర్మాణానికి సంబంధించి స్థల సేకరణ చేయటం ప్రాజెక్టు ముంపు గురైనటువంటి యొక్క పునరావాస గ్రామాల కొరకు సేకరించి ఉంటారు. డెఫినెట్లీ మిడ్ మానేర్ ముంపు గురైనటువంటి వాళ్ళను పునరావాసం కొరకు బోయినపల్లి కానీ ఆ మండలంలో సేకరించి ఉంటారు. ఇంకా అట్లెక్కడైనా కానీ ప్రాజెక్టులో ముంపు గురైనటువంటి యొక్క గ్రామాలకు సంబంధించి పునరావాసం కొరకు సేకరించి ఉంటారు. బట్ అదర్వైజ్ ఏదైతుందో నిరుపేద వర్గాలకు గృహ నిర్మాణ కార్యక్రమం కొరకు ప్రైవేట్ స్థలాలను సేకరించి భూసేకరణ ద్వారా నిర్మాణం చేపట్టబడ్డట్లు కేవలం జగిత్యాల పట్టణం మాత్రమే చెప్పండి. ఏం చెప్పుకున్నా కానీ దీనికి ఏదైతుందో మార్గం ఇవాళ చూపెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టబడ్డా అని చెప్పని నువ్వేదో భావించిన కానీ దానికి ఏదైతుందో మార్గం చూపెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పాలి, తప్పదని చెప్పండి. ఇలా మేం చేపట్ట కార్యక్రమం మాకెక్కడ పేరు వస్తుందో అని చెప్పని దాన్ని నిలిపివేసి ఇవాళ ఏదైతుందో సొంత ఇంటి యజమానులను ఇండిపెండెంట్ హౌసింగ్ స్కీమ్ తొలగించి దాని త్రిశంకు స్వర్గం 3 అంతస్తుతోని నిర్మాణాలు చేపట్టి మేమేదో చేసినాం అని చెప్పని గొప్పలు చెప్పిన ప్రయత్నం చేస్తే ప్రజలు గమనిస్తారని చెప్పి అంటున్నాను. ఎవరైనా కానీ ఇండిపెండెంట్ హౌసింగ్ స్కీమ్ కావాలని కోరుకుంటారా, లేకుంటే ఫ్లోర్ సిస్టమ్ కావాలని కోరుకుంటారా? దయచేసి గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఏదైతుందో మున్సిపల్ అధికారుల ఈ ఇష్ట రాజ్యాన్ని అదుపు చేసేది. బికాజ్ కలెక్టర్ ఇది స్పెషల్ ఆఫీసర్. మేము కలెక్టర్ గారికి మరి మేమైతే విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నాం. వారు ఏదైతున్నదో మరి వాటిని ఏం పరిశీలిస్తున్నారో మాకు తెలుస్తలేదా, ఏం పరిశీలిస్తున్నారో మాకు తెలుస్తలేదు. మళ్ళీ ఈ గృహ నిర్మాణం సంబంధించి కూడా ఈ ఏకపక్షంగా నిర్మాణం తొలగింపుకు బాధ్యులైనటువంటి ఒక అధికారులపై చర్యలు తీసుకోవాలి. గతంలో తొలగింపబడ్డటువంటి 2,000 ఇండ్ల నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఆ లబ్ధిదారులను గుర్తించి వారికి ప్రాధాన్యతతోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో ఇప్పుడు ఇంకా అన్అలాటెడ్ ఉన్నాయి కదా, అన్అలాటెడ్ అందులో ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ 1611 సంబంధించి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారికి మళ్ళీ తిరిగి వారికి ముఖ్యమంత్రి గారి యొక్క పరిశీలన ఉన్నది, వారి దృష్టిలో ఉన్నది. కేవలం 50 కోట్ల మంజూరీతోని ఈ 1600 ఇండ్లు మనం పూర్తి చేసుకునే అవకాశం ఇండిపెండెంట్ హౌసెస్ లభిస్తుంది. కాబట్టి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా నిధులు మంజూరు చేస్తుందని చెప్పని భావిస్తున్నాను.